హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చల్లాస్ కిచెన్. టుడేస్ రెసిపీ ఆలూ స్నాక్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలూస్ అండ్ ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి. ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసుకున్న పొటాటోస్ గిన్నెలో వేసుకొని మంచిగా పీల్ అంతా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మంచిగా తురుముకున్న దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి జీలకర్ర కూడా యాడ్ చేయండి. ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసి మంచిగా అడుగు వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఉన్న వెట్టుకి సరిపడేటట్టు బియ్యం పిండి వేసుకొని మంచిగా బైండింగ్ వచ్చేటట్టు బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. దీంట్లో బియ్యం పిండి బదులు మైదా ఆరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మీకు అవైలబుల్ ఏది ఉంటే ఆ పౌడర్ వేసుకోండి. ఆ పిండి మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. కొన్ని నేను ఈ షేప్లో చేసుకున్నాను, కొన్ని రౌండ్ కట్లెట్ షేప్లో చేసుకున్నాను. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టుకున్నానండి. అది బాగా హీట్ అయింది. ఇంక నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ వేసిన వెంబటే రివర్స్ చేయకండి, అవి స్టిక్ అవుతాయి ప్యాన్కి. కొంచెం బాగా కాలనివ్వండి, అంటే ఫ్రై అయిన తర్వాత తిప్పండి. వెంటనే తిప్పితే అవి కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బాగా ఫ్రై అయ్యేలా ఉంచుకోండి. బాగా డార్క్ రెడ్డిష్ రావాలి, అప్పుడే డిష్ అవుట్ చేసుకోండి. ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకోకండి, ఇంకా కొంచెం డార్క్ అయిన తర్వాత తీసుకోండి. ఈ కలర్లోకి రావాలి. నెక్స్ట్ డిష్ అవుట్ చేసుకున్నాను. అంతేనండి, 10 నిమిషాల్లో టేస్టీ అండ్ క్రిస్పీ ఆలూ స్నాక్స్ రెడీ. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవి చేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతాయి. చాలా టేస్టీగా వచ్చాయండి. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చల్లాస్ కిచెన్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఏమైనా వాయిస్ ఓవర్లో మిస్టేక్స్ ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏమైనా చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.